నమస్కారం సంజయ్ సమయం న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఏపీలో రేషన్ కార్డులు ఉన్న వారికి గుడ్ న్యూస్. వచ్చే నెల నుంచి ఉచిత బియ్యంతో పాటుగా సబ్సిడీపై చక్కెర, కందిపప్పును పంపిణీ చేయాలని నిర్ణయం. తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త. రుణమాఫీ అమలుకు ముహూర్తం ఫిక్స్. బీజేపీలో విలీనం వార్తలపై బీఆర్ఎస్ స్పందించాలి. కేసీఆర్ స్పష్టతనివ్వాలంటున్న అసదుద్దీన్ ఓవైసీ. తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు. పలు జిల్లాలను హెచ్చరించిన వాతావరణ శాఖ. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్న వారికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వచ్చే నెల నుంచి ఉచిత బియ్యంతో పాటుగా సబ్సిడీపై చక్కెర, కందిపప్పును కూడా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో బహిరంగ మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో పేదలకు ఉపశమనం కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రాయితీ ధరలపై కందిపప్పు, పంచదార సరఫరాను పునరుద్ధరించాలని పౌర సరఫరాల శాఖను ఆదేశించారు. అయితే ప్రభుత్వం ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు 3 నెలలకు సరిపోయేలా నిత్యావసరాలను పంపిణీ చేయనుంది. బియ్యంతో పాటుగా కందిపప్పు, పంచదార, గోధుమ పిండి సరఫరా కోసం పౌర సరఫరాల శాఖ కాంట్రాక్టర్ల నుంచి ఇప్పటికే టెండర్లు ఆహ్వానించింది. మొత్తం 22,500 టన్నుల కందిపప్పుతో పాటుగా 17,538 టన్నుల పంచదార సేకరణ కోసం టెండర్లు ఆహ్వానించారు. అయితే పంచదార సరఫరాదారులు ఎక్కువ ధరలు కోట్ చేశారు. దీంతో పౌర సరఫరాల శాఖ టెండర్ ప్రక్రియను రద్దు చేసి మళ్లీ రెండోసారి టెండర్లను పిలిచారు. ఈ నిత్యావసరాలను ఈ వారంలోనే ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్ల ప్రక్రియను అధికారులు పూర్తి చేయనున్నారు. వచ్చే నెల నుంచి కార్డుదారులకు రాయితీపై 67 రూపాయలకే కిలో కందిపప్పును అందిస్తారు. అలాగే అరకిలో చొప్పున చక్కెరను కూడా పంపిణీ చేస్తారు. గత ప్రభుత్వం రాష్ట్రాల్లోని కార్డుదారులందరికీ నాణ్యమైన బియ్యం, ఇతర రేషన్ సరుకులు ఇంటింటికి అందిస్తామని చెప్పారని, కానీ అందించలేకపోయారని కూటమి ప్రభుత్వం తెలిపింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పౌర సరఫరాల శాఖపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. నిత్యావసర వస్తువులు తూకంలో తేడాలు రావడంతో ప్రస్తుతానికి వాటిని ఆపేశారు. ఈ సమస్యను పరిష్కరించి వచ్చే నెల నుంచి సరుకుల్ని పంపిణీ చేయనున్నారు. తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ ఎగిరి గంతేసే వార్త వినిపించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు 2 లక్షల మేర రుణమాఫీ చేసేందుకు గాను సోమవారం రోజున పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది. రుణమాఫీ అమలుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ నెల 18వ తేదీ నుంచి రుణమాఫీ ప్రక్రియను మొదలుపెట్టనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు రుణమాఫీకి రేషన్ కార్డే ప్రామాణికమని మార్గదర్శకాల్లో పేర్కొనగా, రైతుల్లో ఏర్పడిన గందరగోళానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు. అర్హులైన రైతులకు రేషన్ కార్డు లేకున్నా రుణమాఫీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. రేషన్ కార్డు అనేది కేవలం రైతు కుటుంబ నిర్ధారణ కోసమేనని స్పష్టం చేశారు. పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో మొత్తం రుణమాఫీ లబ్ధిదారులు 40 లక్షల మంది ఉన్నారని, అందులో కేవలం 6 లక్షల మందికి మాత్రమే రేషన్ కార్డు లేవని మంత్రి పేర్కొన్నారు. ₹1,00,000 రుణం ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాలో జమ చేసేదానికి 18వ తారీఖు సుముహూర్తం నిశ్చయించారు. కానీ రైతులందరూ ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ ₹1,00,000 వెంటనే మీరు మళ్ళీ మీ చేతిలోకి తీసుకొని వ్యవసాయాన్ని పండగ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది. మిగతా ₹1,00,000 కూడా అతి కొద్ది రోజుల్లోనే మీ ఖాతాలోకి జమ చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డి మాట నిలుపుకోవడం కోసం ప్రయత్నం చేస్తుందని చెప్పి రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతోందని, ఇందుకోసం ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయని వస్తున్న వార్తలపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఈ విషయం గురించి తనకు కూడా పూర్తిగా తెలియదని, పత్రికల్లో వార్తలు మాత్రమే చదివారని చెప్పారు. విలీనం వార్తలపై కేసీఆర్ స్పష్టతనివ్వాలని కోరారు. పార్టీ కార్యాలయంలో నిన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అభివృద్ధి చేసిందని, అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలు తనకు తెలియవని పేర్కొన్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో 4 జవాన్లు మృతి చెందడం బాధాకరమన్న ఆయన దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఆర్టికల్ 370 ఎత్తివేశాక కాశ్మీర్లో పరిస్థితులు చక్కబడ్డాయని కేంద్రం చెబుతున్నది ఒట్టిదేనని విమర్శించారు. ట్రిపుల్ తలాక్, యూసీసీకి వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేయాలని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయించినట్లు చెప్పారు. మహారాష్ట్రలో ముస్లిం ప్రార్థనా స్థలాలు, మసీదులపై దాడులు జరుగుతున్నా అక్కడి ప్రభుత్వం కానీ కేంద్రం కానీ పట్టించుకోవడం లేదని ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కార్యకర్తల సమస్యలు తెలుసుకునేందుకు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. టీడీపీ శ్రేణుల సమస్యలు స్వయంగా తెలుసుకోవడానికి వీలుగా మంత్రులు, పార్టీ నేతలు నేటి నుంచి మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండాలని సూచించారు. చంద్రబాబు సూచన మేరకు రోజుకొకరు చొప్పున ఈ నెల 31 వరకు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. టీడీపీ కార్యకర్తలు సామాన్యుల నుంచి వినతులు స్వీకరించనున్నారు. మంత్రులతో పాటు ఒక్కో రోజు ఒక్కో ముఖ్య నేత కూడా అందుబాటులో ఉంటారని పార్టీ కార్యాలయం తెలిపింది. శని, ఆదివారాలు మినహా అన్ని రోజుల్లో నేతలు అందుబాటులో ఉంటారు. తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఇకపై నేతలు కార్యకర్తల కోసం రాష్ట్ర మంత్రులు అందుబాటులో ఉంటారని తెలిపారు.
కార్యకర్తలు నాయకులు గమనించాలని సూచించారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యాలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా యువ అధికారికి బాధ్యతలు అప్పగించారు. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన డాక్టర్ తంగిరాల యశ్వంత్ మొన్నటి వరకు జమ్మలమడుగు డీఎస్పీగా పనిచేశారు. తాజాగా కీలకమైన సీఎంఓ కార్యాలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా బాధ్యతలను అప్పగించగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. యశ్వంత్ జమ్మలమడుగు వంటి ప్రాంతాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. పోలీసు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. దీంతో ఆయన ముఖ్యమంత్రి కార్యాలయ చీఫ్ సెక్యూరిటీ అధికారిగా నియమించారు. యశ్వంత్ మొదటి పోస్టింగ్ ఉమ్మడి చిత్తూరు జిల్లా పుత్తూరు కాగా అక్కడ మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత చంద్రగిరి, తిరుపతి లాంటి ముఖ్యమైన చోట్ల విధులు నిర్వహించారు. ముఖ్యంగా ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడంలో యశ్వంత్కు గుర్తింపు వచ్చింది. తిరుపతి నుంచి పుట్టపర్తికి డీఎస్పీగా వెళ్లారు. ఆ తర్వాత అక్కడి నుంచి జమ్మలమడుగు డీఎస్పీగా బదిలీ అయ్యారు. యశ్వంత్ వెళ్లిన కొంతకాలానికే ఎన్నికలు వచ్చాయి. జమ్మలమడుగులో ఎన్నికలు సజావుగా జరగడంలో కీలకంగా వ్యవహరించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. విధులు సమర్థవంతంగా నిర్వర్తించడంతో ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం చీఫ్ సెక్యూరిటీ విభాగం అధికారిగా నియమితులయ్యారు. అన్నదాతకు ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ వర్తింపజేస్తామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2 రోజుల క్రితం అందుకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా విడుదలయ్యాయి. ఇక రేపటి నుంచి తొలి విడత రుణమాఫీ ప్రక్రియను ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించిన అర్హతల విషయమై మంత్రి తుమ్మల కీలక కామెంట్స్ చేశారు. మంగళవారం మీడియాతో చిట్చాట్గా మాట్లాడిన మంత్రి తుమ్మల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారులకు 2 లక్షల రుణమాఫీ వర్తించదని స్పష్టం చేశారు. 1 లక్ష జీతం వచ్చే ఉద్యోగులకు కూడా రుణమాఫీ వర్తించదని అన్నారు. అయితే ఈ నిబంధన ప్రభుత్వ ఉద్యోగులుగా లేక ప్రైవేట్ ఉద్యోగులకు కూడానా అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఇక అర్హులైన రైతులకు రేషన్ కార్డు లేకున్నా రుణమాఫీ వర్తింపజేస్తామన్నారు. ఈ నెల 18న 1 లక్ష రుణమాఫీ చేస్తామని, అందుకు మొత్తం 6,000 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు వెల్లడించారు. ఆగస్టు 15లోగా మిగతా రైతులకు 1 లక్ష రుణమాఫీ చేస్తామని తుమ్మల స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చే విధంగా ఆగస్టు 15 నాటికి 2 లక్షల వరకు పూర్తిగా రుణమాఫీ చేస్తామని చెప్పారు. రుణమాఫీకి మొత్తం 31,000 కోట్లు అవసరమవుతాయని, ఆ నిధులను రైతుల అకౌంట్లలో జమ చేయనున్నట్టు పేర్కొన్నారు. రేపు తొలి విడతలో 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 1 లక్ష రుణమాఫీ అవుతుందని చెప్పారు. రెండో విడతలో ఆగస్టు 15 నాటికి మరో 1 లక్ష రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించారు. కృష్ణా జిల్లా నూతన ఎస్పీగా నియమితులైన గంగాధర్రావు బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఎస్పీ గంగాధర్రావుకు పోలీస్ సిబ్బంది వేద మంత్రాల నడుమ ఘనస్వాగతం పలికారు. వేద పండితుల వేద మంత్రాల నడుమ గంగాధర్రావు బుధవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. బ్రహ్మణో వేదామృతేన కృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మజ ఆయకేతం ప్రదాన్నదో అగ్నిరివ సుజిద్భవ ఆదిత్యాయవ తేజో భవ విష్ణురివ శ్రీమాన్ భవ బ్రహ్మరాయుర్భవ ఆయురాయుర్భవ ధాన్యం ధనం వశం భవత్కళాకం జలదం భక్తం దీర్ఘమాయు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా బోడే ప్రసాద్ ప్రత్యర్థిని మట్టి కరిపించి నియోజకవర్గం నుంచి తరిమి కొట్టి భారీ మెజార్టీతో గెలుపొందిన డైనమిక్ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ని మర్యాదపూర్వకంగా కలిశారు రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు, జనసేన పార్టీ నాయకులు బుల్లెట్ ధర్మారావు. ఆయన ఆధ్వర్యంలో అతని మిత్ర బృందం మరియు విజయవాడ కానూరు రమాసాయి అపార్ట్మెంట్స్ ఓనర్స్ వెల్ఫేర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ బుల్లెట్ ధర్మారావు, ప్రెసిడెంట్ శ్రీనివాస్ మెహర్, జలాలుబేగ్, ఇక్బాల్, పచ్చిపాడ రాజా, జయ, పవన్, సురేష్, సతీష్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి బోడే ప్రసాద్ని ఘనంగా సన్మానించి ఆయన అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. కావాలని బందరాలో బందరు ప్రత్యేకంగా తీసుకొచ్చారు. అంటే బంద నుంచి మేము వచ్చామనుకోండి, అది కంపల్సరీ ఉండాలి. ఏంటంటే బంద నుంచి ధర్మం ఏలూరు జిల్లా చాట్రాయి మండలం మంకులు గ్రామంలో టీడీపీ నాయకత్వంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి పులుసు పార్థసారథి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలోనూ వర్షాల కారణంగా అనేక మందికి అనేక రకాలైన రోగాలు రావడం వల్ల ప్రతి బజార్లను లోకల్ నాయకుల ద్వారా బ్లెస్సింగ్ మరియు శానిటైజర్ చేస్తూ ప్రతి వారికి అవగాహన కల్పిస్తూ సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. పుల్లు పార్థసారథి గారు గెలిచిన సందర్భంగా ఈ గ్రామంలో దోమలో ఈ నెలలు రాకోకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నామని నేను తెలియపరుస్తాను. అది ఇక్కడ పరిస్థితులను బట్టి దోమలు ఇవన్నీ రాకుండా జనం ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి తెలుసు కదా. ఇప్పుడు దాకా మాట్లాడే కదా, ఫోన్ మాట్లాడుతున్నాం.
గంగరాజు ఫోన్ పెట్టి కాసేపు రాండి అన్నగారు రండి సత్యబాబు గారు రండి సైడ్ అవుట్ ఉంచండి అది వ్యాన్ కనపడి ఇలా వద్దామన్న ఈ ఖాళీ టీచింగ్ వస్తున్నారు వీళ్ళు ఎంత అయిపోయినా చూసుకోండి కాపాడతాను. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పెర్కపల్లి గ్రామంలో రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఇళ్లలోకి వరద మురికి కాలువ నీరు రావడంతో రోగాల బారిన పడుతున్న మండల పరిషత్ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వర్షాకాలంలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ మురికి కాలువన నీళ్లు వస్తుండటంతో చుట్టుపక్కల ఉన్న ఇండ్లు మునిగిపోతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై సంబంధిత మండల పరిషత్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. అదేవిధంగా రోడ్డు పక్కన ఉన్న ఆటో స్టాండ్ వద్దకు వచ్చే ప్రయాణికులకు తీవ్ర దుర్గంధం వెదజల్లుతుండటంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి వరద మురికి కాలువ నీరు చేరుతుండటంతో విషకీటకాలు, దోమలు, ఈకలు, పాముల వలన వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని గ్రామస్తులు తెలుపుతున్నారు. ఈ విషయమై గ్రామస్తులు మాజీ సర్పంచ్కు తెలపగా ఆయన స్థానిక పంచాయతీ కార్యదర్శిని చర్యలు తీసుకోవాలని పురమాయించినప్పటికీ ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పెద్దగా నిండింది చూడండి. ఇళ్ళకు కూడా చేరినాయి. ఇలా పాములు, తేళ్లు, పురుగులు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు వస్తున్నాయి. మా పిల్లలు అందరికీ కూడా ఇక్కడ చాలా తిరిగే ప్రదేశంలో ఒక ఈ నిర్లక్ష్యం వల్ల ఇంత జామ అయి ఒక చిన్న వర్షానికి గింత కాలువ జామ అవడం వల్ల అయినా కూడా స్పందిస్తలేరు. ఖచ్చితంగా స్పందించి దీన్ని చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. జామ కావడం వల్ల చిన్న చిన్న పాములు, తేళ్లు అది చెరువులో కలిసే వాటర్. గ్రామంలో 10వ వార్డుకు సంబంధించిన మురికి కాలువ వాటరు ఎప్పుడైనా చెరువులకు వెళ్ళే కాలువ ఆ చెత్త అంతా జామ్ అయి అవి రిటర్న్ వచ్చి ఇళ్ళకు వచ్చి అంత కంపు తయారై పాములు, తేళ్ళు అన్నీ పారుతున్నాయి. ఆ కంపుతోటి దోమలు, ఈగలు అనారోగ్యానికి గురవుతామని దాన్ని వెంటనే దయచేసి ఈ కాలువను సాగు చేసి నీళ్ళు వెళ్ళే మార్గం చేయాలని మేము కోరుచున్నాం. లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది మాకు. దీనివల్ల రోగాలు అన్నీ తయారవుతాయి. పాములు, తేళ్ళు ఈ భయానికి ఈ రోడ్డు పొండి నడవలేకపోతున్నాం. దీన్ని దయచేసి పై అధికారులైనా ఎవరైనా దీన్ని సాగు చేసి వెంటనే చేయాలని నా మనవి. గ్రామ పంచాయతీలోని 10వ వార్డులో గల ఈ మురికి కాలువ ఇది పోయిన సంవత్సరం పాలకవర్గం ఉండగా ఎంతో కొంత ఎంబడి వాడికి సాగు చేయించినాం. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ పాలన వచ్చింది. స్పెషల్ ఆఫీసర్ అనే మనిషి ఇప్పటి వరకు కనిపించలేదు మాకు. ఇక పంచాయతీ సెక్రటరీకి 2-3 సార్లు చెప్పినా కానీ మాకు బడియట్లేదు సార్, ఏదైనా చేసి చూద్దాము అంటాడు తప్ప పని చేసులేదు. ఇది మరి పై అధికారులు దీనిని స్పందించి వెంటనే ఈ మురికి కాలువని సాగు చేసి ఇక్కడ అనారోగ్యానికి గురి కాకుండా చేయగలరని మనవి. సుకుమార్, అల్లు అర్జున్ కలిసి పుష్ప 2ని బాగానే చెక్కుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇంతవరకు షూటింగ్ను పూర్తి చేయలేకపోతున్నారు. ఆగస్టు 15న డెడ్ లైన్ పెట్టుకున్నారు, కానీ షూటింగ్ పూర్తి చేయలేకపోయారు. ఇప్పుడు ఈ మూవీని అయితే డిసెంబర్ 6కు వాయిదా వేశారు. షూటింగ్కి గ్యాప్ దొరకడంతో బన్నీ తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్కి వెళ్ళిపోయాడు. ఆదివారం బన్నీ రిటర్న్ అయ్యాడు. అయితే ఎయిర్పోర్ట్లో బన్నీ లుక్ చూసి అంతా షాక్ అయ్యారు. బన్నీ గడ్డం తీసేశాడు. తన గడ్డాన్ని ట్రిమ్ చేసుకున్నాడు. పుష్ప స్టైల్లో కనిపించడం లేదు. ఫ్లైట్లో ఎవరో ఒకరు బన్నీ లుక్ను చూపించారు. గడ్డాన్ని ట్రిమ్ చేసుకున్న బన్నీని చూపించారు. ఆ గడ్డం పుష్పరాజు లుక్లోకి రావాలంటే టైం బాగానే పట్టేలా ఉంది. అసలు ఈ గడ్డాన్ని ఎందుకు తీయాల్సి వచ్చింది అని అభిమానులు అనుకుంటున్నారు. సుకుమార్, బన్నీ మధ్య గ్యాప్ ఏర్పడిందని, అందుకే ఇలా ఇద్దరు ఎడమొహం పెడమొహంగా ఉన్నారని నెట్టింట్లో ఓ టాక్ ప్రచారంలోకి వచ్చింది. బన్నీ ఏమో పుష్పాను 3 టీములుగా విడగొట్టి షూట్ చేయాలని అంటున్నాడట. కానీ సుక్కు ఏమో అవన్నీ వద్దని అంటున్నాడట. అలా ఈ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. బన్నీ ఇలా గడ్డం లేకుండా కనిపించడంతో ఇప్పుడు ఎలా షూట్ చేయాలని సుక్కు అన్నాడట. దీంతో సుక్కు హర్ట్ అయి అమెరికాకు వెళ్ళిపోయాడని అంటున్నారు. అయితే ఇందులో ఎంత నిజం ఉందన్నది పుష్ప యూనిట్కే తెలియాలి. కానీ బన్నీ ఇలా గడ్డం ట్రిమ్ చేసుకుని కనిపించడం అయితే అందరికీ షాకింగ్గానే ఉంది. ఈ గడ్డం మళ్లీ పెరగాలి, పుష్పరాజు లుక్లోకి మారాలంటే మినిమం 1 నెల రోజులైనా పడుతుంది. అంతవరకు పుష్ప 2 షూటింగ్ అయితే జరగదు. అంతవరకు మిగిలిన పనులు పూర్తి చేస్తారా, లేదంటే టీం అంతా ఖాళీగానే ఉంటుందా అన్నది చూడాలి.
ఈ మూవీ కోసం ఇప్పటికే చాలా మంది చాలాసార్లు డేట్లను అడ్జస్ట్ చేసుకుంటూ వస్తున్నారన్న సంగతి తెలిసిందే. లంక పర్యటనతో టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ ప్రస్థానం మొదలు కానుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్ 3 వన్డేలు 3 టెస్టులు ఆడనుంది. పర్యటనలో తొలి మ్యాచ్ జూలై 27 జరగనుంది. 2021 తర్వాత భారత క్రికెట్ జట్టు శ్రీలంకలో పర్యటించడం ఇదే తొలిసారి. ఆ పర్యటనలో హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ ఉండగా భారత ద్వితీయ శ్రేణి జట్టుకు కెప్టెన్ గా శిఖర్ ధావన్ ఉన్నాడు. భారత్ జట్టు శ్రీలంక పర్యటన పూర్తి వివరాలు, పర్యటనలో భారత్ 3 T20లను తొలుత ఆడనుంది. ఈ సిరీస్ మొత్తం పల్లెకెల్లలోని అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. వన్డేలకు కొలంబోలోని ప్రేమదాస్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. జూలై 27, 28, 30 తేదీల్లో 3 T20లు, ఆగస్టు 2, 4, 7 తేదీల్లో వన్డే మ్యాచ్లు జరగనున్నాయి. T20 మ్యాచ్లు భారత కాలమాన ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి. వన్డే మ్యాచ్లు మధ్యాహ్నం 2:30 మొదలవుతాయి. ఇక వాతావరణ విషయానికి వస్తే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ముసురు వాతావరణం కనిపిస్తుండగా ఈ నెల 19న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ ప్రభావంతో రాబోయే 5 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. ఇవాళ కోస్తా జిల్లాలో భారీ వర్షాలు, గురు శుక్ర శనివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందంటున్నారు. అక్కడక్కడ గంటకు నుంచి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటున్నారు. ఇటు తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. రేపటి నుంచి 3 రోజుల పాటు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. మంగళవారం దక్షిణ ఒడిశా పరిసరాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్గఢ్కు సమీపంలో కేంద్రీకృతమైందన్నారు. ఉపరితల ఆవర్తనం సగటున సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో నైరుతి దిశగా వంగి ఉందని చెప్పారు. ఈ మేరకు పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.